ఏపీని అల్లాడిస్తున్న వాయుగుండం నెమ్మదిగా ఒడిషా వైపు కదులుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం తీరానికి సమీపంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో విజయవాడ నగరం అల్లాడిపోయింది. బస్టాండ్ పరిసరాలు నీట మునిగాయి. సాయంత్రం 6 గంటల తర్వాత వర్షం తెరిపినిచ్చింది. అయితే ఇప్పటికీ రహదారులపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు. గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద హైవేపై వర్షపు నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షాలు కురుస్తున్న వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలు, డీఎస్పీలతో మాట్లాడారు. సహాయక చర్యలకు జిల్లాకు 3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. శ్రీకాకుళం, విశాఖ మధ్య తుపాను తీరం దాటుతుందని అంచనాతో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. 3 జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, రాత్రంతా మెలకువతో ఉండైన ప్రజల రక్షణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తుపాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు, నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు చంద్రబాబు. వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీటి ప్రవాహాలకు అడ్డు లేకుండా చూడాలని సూచించారు. ఓపెన్ డ్రైన్స్తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న చంద్రబాబు ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలన్నారు.